అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా కొడిమాల మండలం చింతలపల్లికి చెందినటువంటి లాస్య తన 4 ఏళ్ల కూతురుతో కలిసి ఆరోగ్యం బాగుపడాలి, వేములవాడ రాజన్న సన్నిధిలో నిద్ర చేస్తే అంతా సర్దుకుంటుందని చెప్పి భావించి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు లాస్య మతిస్థిమితం సరిగా లేదని భావించారా, మరేదైనా కారణం కావచ్చు, ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. కొద్దిసేపటి వరకు మాత్రమే నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తన కూతురు వెళ్ళిన సంగతి సైతం ఆమె గుర్తించలేని స్థితిలో ఉంది. లాస్య సోదరుడు గంగరాజు వచ్చి ఎక్కడ వెళ్ళింది మీ పాప అంటే సమాధానం వస్తలేదు. ఈ క్రమంలో స్థానిక పోలీసులని ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ కిడ్నాప్ అయ్యాదా, మరేదైనా తప్పిపోయాదా అనేటువంటి కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమెను వెతికేటువంటి పనిలో పడ్డారు. ఏమైనా తన చిన్నారిని తల్లి దగ్గరికి చేర్చాలనేటువంటి తపన స్థానికుల్లో అయితే కనబడుతుంది. లాస్ట్ మంత్ 30వ తారీఖు నాడు మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఈ గంగస్వామి అని చెప్పి వాళ్ళ మిస్ అయిపోయిన అద్విత అనే పాప, ఒక 4 సంవత్సరాల పాప వేములవాడ టెంపుల్ దగ్గర నుంచి తల్లి యొక్క కస్టడీ నుంచి మిస్ అయిపోయింది. తల్లి యొక్క మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి అలా మేనమామ గంగస్వామి 30వ తారీఖు నాడు మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే తల్లి లాస్య గత కొంతకాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆమె కొడిమేల చెందిన వాసి. గత 4 రోజుల క్రితం వేములవాడకి గుడి దగ్గరికి అని చెప్పి వచ్చింది. తన బిడ్డతో పాటుగా వచ్చింది. ఆమెకి వాళ్ళ మామయ్యకి తెలిసింది ఏంటంటే 1 వీక్ బ్యాక్ వాళ్ళ అక్క మీ అక్క లాస్య ఇక్కడ కనిపించింది, తనతో పాటు పిల్లలు లేదు అని చెప్పట్లో వాళ్ళ మామయ్య గంగస్వామి మన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దాని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు దానికోసం ప్రత్యేక బృందాలు పెట్టడం జరిగింది. ఫిర్యాదు చేయడంలో ఆలస్యం కారణంగా దాదాపు ఆమె వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కాలేజీల దగ్గర నుంచి ప్రతి ఒక్క సీసీ క్షుణ్ణంగా 3 బృందాలుగా చేసి పరిశీలిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.